హలో విజ్ఞాన్ గారు, ఫలక్నుమా దాస్ అంటూ విక్షక్ సేన్ మంచి హిట్ అందుకున్నాడు. ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసాడు. కానీ అంతే తొందరగా వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. కాస్త యాటిట్యూడ్ చూపిస్తాడు, పొగరు చూపిస్తాడు. అంటే ఇండస్ట్రీలో అప్పుడు అప్కమింగ్ హీరోస్కి ఎవరికైతే ఏవైతే ఉండకూడదో అవన్నీ విక్షక్ సేన్లో చూశారు. జనరల్గా మనం చూడొచ్చు, ఇండస్ట్రీలో అందరూ చేతులు కట్టుకున్నాము అని కాళ్ళ మీద పడిపోతేనే కాస్త నెగ్గుకి రాగలరు. అయితే ఇప్పుడు ఇంకొక సినిమా చేయబోతున్నారు. దాంట్లో మొత్తం సినిమాకి నా డబ్బులన్నీ పెట్టేసా, ఉన్నదంతా పెట్టేసా, ఏం చెప్తారు? సో విశ్వక్ సేన్ నిజంగా ప్రాణం పెట్టి పనిచేశాడు ఈ సినిమాకి. మొన్న రీసెంట్ వివాదం తర్వాత అబ్బాయి కొంచెం స్ట్రెస్తోనే పనిచేశాడు, నిరూపించుకోవాలని పనిచేశాడు, అండ్ తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలని పనిచేశాడు. కాకపోతే ఒక వర్గం వాదించేది ఏంటంటే ప్రతి సినిమా రిలీజ్కి విశ్వక్ సేన్ ఇలాంటి హంగామానే చేస్తారు, తర్వాత సినిమాలో ఏం ఉండదు అని. అంటే అది ఎక్కడ బలమైందంటే పాగల్ సినిమా తర్వాత. ఫస్ట్ ఫలక్నుమా దాస్ అప్పుడు ఆయన ఏదో ఇండస్ట్రీకి రావాలన్న ఉత్సాహం అందులో చూసాం. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందిలో ఒక నటుడిలా చూసాం మనం. నలుగుట్లున్నా కూడా ఇతను ఒక పెయిన్ అనుభవిస్తూనే ఆ పెయిన్ ద్వారా కామెడీని జనరేట్ చేస్తూ సీరియస్ లుక్తో చేస్తూ బాగా చేశాడు అబ్బాయిని, అది చూసాం. ఇక తర్వాత నెక్స్ట్ సరే పాగల్ టైంలో ఆయన కాన్ఫిడెన్స్ని బాగా బలంగా చూసాం. మొన్న ముఖ చిత్రం సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ చేసి కూడా బాగా మెప్పించాడు. ఇక అశోకవనంలో అర్జున కళ్యాణం చూసిన తర్వాత కూడా అతని మీద ఇంప్రెషన్ ఇంకా అందరికీ పెరిగింది. అంటే 33-34 ఇయర్స్ ఏజ్లో చిన్న పొట్టు వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్ళి కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అలాంటి టైంలో లేక పెళ్ళి అయ్యే టైంకి కరోనా టైంలో అక్కడ ఇరుక్కోవడం, ఆ టైంలో ఆ పిల్ల ఎవరితోనో లేచిపోవడం, చెల్లింగ్ చేసుకోవడం, అంటే డిఫరెంట్ యాంగిల్ కదా. రెగ్యులర్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే సిచ్యువేషన్లో ఈయన క్యారెక్టర్ని చూసుకుంటే అదొక డిఫరెంట్ రోల్. మీరు గమనించారు లేదా అశోకవనం అర్జున కళ్యాణం సినిమాలో ఆయన షర్ట్స్ అన్నీ ఒకేలానే ఉంటాయి, చిన్న కలర్ చేంజ్తో. అంటే ఇతను పెద్ద అంటే లైక్ ఉన్న దాంట్లో ఏది ఉంటే అదే అడ్జస్ట్ అయ్యే మనిషి అనేది. అంటే కాస్ట్యూమ్ వైజ్గా కూడా క్యారెక్టర్ని అంత బాగా డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అంటే అందరు చెక్ షర్ట్స్ ఒకసారి, ఆ షర్ట్ ఒకసారి, ఈ షర్ట్ ఒకసారి వేసుకుంటారు, కానీ ఒకే టైప్ ఆఫ్ షర్ట్ని కలర్స్ మార్చేసి అలాగే వేసుకున్నాడు. అంటే టేస్ట్లెస్ ఫెలో ఇన్ సెన్స్ జీవితంలో అన్ని చాలు, నాకు వేరే లేదు, లేకపోతే అది తెలియదు కూడా. ఆ టైపు కొంతమంది ఉంటారు బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ కొంచెం డీసెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళు బట్టలు పెట్టి ఏదైతే పెడతారో దాన్నే కుట్టించుకొని వేసుకుంటారు కదా ఇంటికి. ఆ టైప్ పేల్ కలర్స్ ఇన్ షర్ట్లు మనం చూడొచ్చు. కూర్చునేటప్పుడు కూడా ఎలా కూర్చుంటారు. సో ఆ టైప్ ఆఫ్ పీపుల్ క్యారెక్టర్ ఆయన చేసినాడు, అందులోనూ ఒదిగిపోయి మెప్పించాడు. చిన్న డిఫరెన్షియేట్ అంతకుముందు పాగల్ ఆ పాగల్లానే చేశాడు. సో ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో నీట్గా ఒదిగిపోతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలంతా చూస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విమర్శలు ఏంటంటే ఆయన సినిమాకు ప్రమోషన్ భాగంలో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి అనడం కొంచెం వివాదాస్పదం అయిపోయింది. అంతేకాకుండా ఆ టీవీ నేను యాంకర్తో గొడవ పెట్టుకోవడం, అప్పట్లో కార్లో చిన్న ఏదో ప్రమోషన్ చేసి వికటించింది, అదొకటి. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు అంటూ అందరూ తప్పు పట్టారు. ఒక రకంగా నేను తప్పుయే, ఒక రకంగా సపోర్ట్, ఒక రకంగా తప్పు. ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. బట్ అక్కడ జరిగింది ఏంటంటే తెలియని తప్పు. అక్కడ ఫిలిం నగర్ దగ్గర ఇంతకుముందు, ఇప్పుడు ఇటువైపు మంచులక్ష్మి ఇంటి దగ్గర యూటర్న్ ఉండే, అప్పుడు అక్కడ ఉండే యూటర్న్. అలా యూటర్న్ చేసుకునే ఆ రూట్లో దర్గా వైపు వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా రౌండ్ తిరిగి కిందికి వెళ్ళేవాళ్ళు. అంటే ఈ రూట్ అప్పట్లో ఎక్కువ ఇది లేకుండే ఫ్రీక్వెన్సీ. సో అట్లా వెళ్ళేవాళ్ళు. అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండేది. అక్కడ ఆయన ఫ్రాంక్ చేసేసరికి వెనకాల వాళ్ళంతా ట్రాఫిక్ ఆగిపోయి అమ్మ ఏంటి గోల అని చెప్పేసి అనుకున్నారు. ఎంత మీ సినిమా ఆఫీసు, మీ యూనియన్ ఆఫీస్ ఇక్కడ ఉంటే మాత్రం మీ వేషాలన్నీ రోడ్ల మీద వేసేసుకుంటారు, మేము అటు వెళ్ళాలి, అటు జూబ్లీ హిల్స్ వెళ్ళేవాళ్ళు, అండ్ ఇంకా చెప్పండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళేవాళ్ళు, ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా వెళ్ళాలి. వాళ్ళకి కొంచెం టైం ఏదన్నా అటు ఇటు అయితే అయ్యో ఏంటిది అని ఒక టెన్షన్ ఉంటుంది. ఆయన చిన్న డిస్టర్బెన్స్ కానీ వాళ్ళు కూడా ఇంకో దగ్గర ప్లాన్ చేసుకుంటే బాగుండు, మరీ అక్కడ కాకుండా. బట్ ఏదోలే
ఒకసారి జరగాలని రాసి పెట్టుంటే ఏమైనా జరగచ్చు. అండ్ ఈ విషయంలో అయితే నేను మళ్ళీ మంచు లక్ష్మి మెచ్చుకోవాలి. మొన్న అక్కడ పెళ్లి పెట్టుకున్నా సరే బాగా డీసెంట్ గా మేనేజ్ చేశారు కదా, ట్రాఫిక్ ని మేనేజ్ చేశారు. అంటే అఫ్ కోర్స్ అదొక ఆర్గనైజ్డ్ ఈవెంట్ కాబట్టి వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. ఇది ఒక ఫ్రాంక్ కాబట్టి వాళ్ళు అంతగా ఏం చేయలేకపోయారు, అంతే జస్ట్ ఒక ఫ్రాంక్. అదేదో అయింది సరే, అది ట్రై చేయడంలో తప్పు లేదు. అంటే ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ డిఫరెంట్గా చేసుకుంటున్నారు. మొన్న బలగం వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్స్ డిఫరెంట్ యాంగిల్లో చేశారు. డిఫరెంట్ అంటే అది ఒక బండిని ప్రొజెక్టర్ లాగా స్క్రీన్ పెట్టేసి ప్రతి ఊర్లో పెట్టి ఫ్లాష్ మాబుల్ డ్యాన్సులు చేశారు. సో ఆ రకంగా చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యాంగిల్, డిఫరెంట్ యాంగిల్. సో అట్లా ప్రమోషన్స్ చేసుకుంటారు. ఈయన ప్రమోషన్ ఏదో కొంచెం అట్లా వికటించింది. సరే ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇక విశ్వక్సేన్ మాట్లాడిన దాంట్లోకి వస్తే, ఇండస్ట్రీలో నన్ను తొక్కేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు అన్నాడు. ఎందుకు తొక్కేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే, మొన్న అర్జున్ సర్జా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ కూతురుతో సినిమా తీయాలనుకున్నప్పుడు ఈయనని హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత ఏదో వాళ్ళకి చిన్న ఇదైంది. ఇప్పుడు అర్జున్ సర్జా డైరెక్టర్, యాజ్ ఎ డైరెక్టర్ ఆయన మాట వినాలి, తప్పులేదు. ఆయన ఏంటి, ఆయన కూతుర్ని పెట్టి సినిమా తీస్తున్నాడు. కూతుర్ని పెట్టి సినిమా తీసేటప్పుడు కొంచెం పేరున్న హీరో కావాలి, పైగా అమ్మాయిని గోకేవాడు వద్దు. కొంచెం పేరున్న హీరోలలో ఆయనకి అభిప్రాయం ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఈయన డీసెంటే నిజంగా, అట్లా ఊరికి వాళ్ళని గోకడు. స్క్రిప్ట్ వైజ్గా, కథ వైజ్గా అండ్ ఆయన క్యారెక్టర్ వైజ్గా బాగా ఫోకస్డ్గా ఉంటాడు. సో ఈయన ఎంచుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఇంకోలాగా వచ్చింది. అలా స్క్రిప్ట్ వైజ్గా ఫోకస్డ్గా ఉన్నాడు కాబట్టి ఈయన ఈ లైన్ ఇట్లా కాకుండా ఇట్లుంటే బాగుండండి, ఇది ఇట్లా కాకుండా అలా ఉంటే బాగుండండి అనేసరికి ఎక్కడో చెడింది. లేదు, నాకు తెలిసి ఎలా చేయాలో, నేను నీకంటే వయసులో పెద్ద, నీ ముందు నేను డైరెక్టర్ని, ఆయనకి కూడా కొంచెం స్క్రిప్ట్ మీద ఐడియా ఉంది, నీకంటే ఆర్టిస్ట్గా పెద్ద, నేను ఎన్ని స్క్రిప్ట్లు ఎన్ని హిట్లు చూసి వచ్చాను అని చెప్పేసి. కాకపోతే ఆయన వెర్షన్ ఏంటంటే పాపం వాళ్ళ కూతుర్ని ఎలివేట్ చేసేలాగా ఏదో రాసుకొని ఉంటాడు. ఈయనకేమనిపించింది, ఎంతైనా డైరెక్టర్ అయితే మాత్రం మొత్తం ఆయన కూతురే ఉండాలంటే ఎట్లా, నేను అక్కడ ఇక్కడ కూడా ఉండొద్దా అన్నట్టు ఆయన ఫీలింగ్. అందరూ మన నాగ చైతన్యలా ఉండరు. సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, వాళ్ళే హైలైట్ అవుతారు, వీళ్ళు అవ్వరు. సో అంటే ఆయనకు స్క్రిప్ట్ నాలెడ్జ్, అంటే నెపో కిడ్ కాబట్టి అంత స్క్రిప్ట్ మీద ఉండదు అనుకో, ఈయనకు స్క్రిప్ట్ మీద చాలా ఉంది. సో ఈ రకంగా వెళ్ళేసరికి ఎక్కడో వాళ్ళకి చెడింది. ఇంకా నువ్వు వద్దు అనుకున్నారు, అయిపోయింది. కానీ అర్జున్ సర్జా మీడియా ముందుకు వచ్చి ఈయనకి పోగరు అది ఇది అని చెప్పేసరికి అందరూ ఆయన మీద పడ్డారు. అది కాస్త పెద్ద వివాదం అయింది. తర్వాత ఇంకా చాలామంది కూడా ఈయన ఈ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే ఈయనని తీసుకోకండి, అట్లా ఇట్లా త్వరగా ఎదుగుతున్నాడు, వీళ్ళ కథల పట్ల నాలెడ్జ్ ఉన్న వాళ్ళని త్వరగా ఎదగనివ్వరు. లైక్ నానిని కానివ్వండి, సిద్ధు జొన్నలగడ్డ కానివ్వు, విజయ్ దేవరకొండ కానివ్వు, ఇప్పుడు మన ఈ అబ్బాయి కానివ్వు, ఈవెన్ కిరణ్ అబ్బవరం కూడా కానివ్వు, కథల పట్ల స్క్రిప్ట్ల పట్ల నాలెడ్జ్ ఉంటే వాళ్ళని ఎదగనివ్వరు అంత తొందరగా. ఎంతసేపు వచ్చేసి ఇట్లా కూర్చోవాలి, పని చేస్తే చేయించుకోవాలి, అందుకే నన్ను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారంటూ డైలాగ్ వేసాడు, డైరెక్ట్గా చెప్పేశాడు అబ్బాయి. అయినప్పటికీ కూడా ఎంత నెపో కిడ్ అయినా సొంత కాళ్ళపై నిలబడి టాలెంట్తో బయటకు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ ఆయన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు. అది సంగతి. సో ఆ రకంగా ఆ కార్యక్రమం సాగింది. సో ఎంత కాదనుకున్నా ఇప్పుడు నేనైతే విశ్వక్సేన్కే సపోర్ట్ చేస్తాను. వై? బికాజ్ ఒక నిమిషం సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు అంటే ఆయన సినిమా గురించి ఆయన కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? అంతే కదా. అందులో ఏముంది, ఎందుకోసం మనం వెళ్ళాలో వాళ్ళే చెప్పాలి కదా. ప్రేక్షకు ఆయనకు పడ్డ కష్టం అంతా ఆయనకే తెలుసు. సో ఆయనే చెప్పుకోగలడు. సో ఆ రకంగా నేనైతే సమర్థిస్తాను. యాటిట్యూడ్ ఏం కాదు. అంటే వస్తే నోరెత్తొద్దు అంటే ఎట్లా? వాళ్ళ గురించి ఇప్పుడు నువ్వు వచ్చిన కొత్తలో నువ్వు నోరెత్తే పైకి వచ్చావు కదా, పెద్ద వాళ్ళంతా కూడా. తర్వాత నా కొడుకులు నోరు మూసుకొని ఉంటున్నారు, ఎంత హోదా ఉన్నా కూడా. వీడు ఏమీ లేనోడు అయినా సరే ఇంత వాగుతున్నాడు ఏంటి అనుకోవడం చాలా తప్పు. అలా ఎవరేమి నోరు మూసుకొని ఉండట్లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరు రాళ్ళు వేసుకుంటారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఒక నెపోకిడైతే బాబు ప్లీజ్ బాబా అంటారు, ఇట్లా అబ్బోయి నా కొడుకు ఎంత పొగరం అంటారు. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. కానీ విశ్వక్సేన్ మాత్రం కష్టపడి పనిచేశాడు. ఇందులో మాత్రం ప్రతి రూపాయి పెట్టి సినిమా తీసాడంట. ఉన్నదంతా పెట్టి తీసాడు. ఇది హిట్ కావాలని ఆయన అనుకుంటున్నాడు. సో ఆబ్వియస్లీ అనుకుంటారు కదా, కోరుకోవాలి కూడా. అండ్ దానికి ఎన్టీఆర్ గారు కూడా ఇంత సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయమే. అండ్ చూద్దాం హిట్ అవుతుందో లేదో. నేనైతే హిట్ కావాలని కోరుకుంటున్నాను.